బ్రేకింగ్ న్యూస్ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సర్వే పేపర్లు రోడ్లపై కనిపించడంపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 44.1% కులగణన పూర్తయిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. 51.24 లక్షల కుటుంబాల డేటా సేకరణ కంప్లీట్ అయిందని అన్నారు. 1,16,14,349 కుటుంబాల మార్కింగ్ పూర్తయింది. సర్వేలో 87,807 మంది సిబ్బందితో పాటు 8,788 సూపర్వైజర్లు పాల్గొన్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కదా, సో ఎలాంటి డీటెయిల్స్ అక్కడ డిస్కస్ చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీసీ కులగణన సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇంపార్టెంట్గా తీసుకున్న ఇష్యూ. ఎందుకంటే కులగణన సర్వే చేస్తే కనుక బీసీలకు ఉద్యోగ విద్య అవకాశాల్లో కూడా సరైన అవకాశాలు లభిస్తాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. కులగణన అనేది భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యవహారం ఇది. ఎందుకంటే కులగణన చేస్తే కనుక బీసీల శాతం ఎంత ఉంది, వాళ్లకు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో ఎంత మేర వాళ్ళ స్థానం ఉంది, వాళ్ళకి ఇంకా ఎంత మేర స్థానం కల్పించాలి అన్న దానిపైనే కులగణన నడుస్తుందని చెప్పచ్చు. దీనికి సంబంధించి 6 నుంచి ఈ నెల 9 వరకు తెలంగాణలోని 4 కోట్లకు పైగా ఉన్న జనాభా సంబంధించిన ఇండ్లల్లో స్టిక్కర్లు ఇప్పటికే అతికించి వేశారు. ఇక 44.1% సర్వే పూర్తయిందని చెప్పి అధికారులు సీఎంకు రిపోర్ట్ ఇచ్చారు. 51.24 అంటే వీళ్ళ ఇండ్లల్లో ఇప్పటికే సర్వేను కంప్లీట్ చేశామని చెప్పి వాళ్ళు సీఎంకి ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్నారు. 1,16,14,349 ఇండ్లకు మార్కింగ్ కూడా చేశామని చెప్పి సీఎం రిపోర్ట్లో పేర్కొన్నారు. 87,807 ఎవరైతే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కులగణనకు సంబంధించి ఆ సర్వే పూర్తి చేయడంలో వాళ్ళు ఉన్నారని చెప్పారు. 8,788 మంది సూపర్వైజర్లు దీన్ని మానిటర్ చేస్తున్నారని చెప్పి కూడా సీఎం రిపోర్ట్లో పేర్కొన్నారు. 92,901 పరిధిలో బ్లాకులలో కూడా ఈ సర్వే పూర్తయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. 52,493 రూరల్ ఏరియాలు, అలాగే 40,901 అర్బన్ ఏరియాలో దీనికి సంబంధించి సర్వే ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు వాళ్లకు ఈ కులగణన చేస్తే వచ్చే లాభాలు, అలాగే వాళ్ళకి ఏం జరుగుతుంది, కులగణన అనేది బీసీ జనన సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కూడా కులగణన పూర్తయింది. అలాగే రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తను కూడా కులగణన పూర్తి చేశారు. చాలామంది వీఐపీల ఇళ్లలో ఇప్పటికే కులగణన పూర్తి చేసిన పరిస్థితి. నేను ఒక 2 రోజుల క్రితం మేడ్చల్ రోడ్డు పైన కూడా కులగణన పేపర్స్ రోడ్డు పైన పడడం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపైన సీరియస్ అయ్యారు. ఎందుకంటే రోడ్లపైన పేపర్లు కనిపించడం వల్ల ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు, అంటే కులగణన చేయడం ఇష్టం లేక మీరు రోడ్లపైన పేపర్లు పడేస్తున్నారన్న విషయాన్ని కూడా అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మీడియాలో కానీ పేపర్లలో కానీ తన దృష్టికి రాకూడదని చెప్పి కూడా సీఎం గట్టిగానే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే కులగణన అంశం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనిపైన ఇప్పటికే చాలా రివ్యూస్ నిర్వహించాం. కులగణన చేయడం వల్ల తెలంగాణ బీసీ జనాభాకు సంబంధించి భారతదేశానికే ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. ఇప్పటికే బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్న అపవాదు ఉంది. ఆ అపవాదు నుంచి ఖచ్చితంగా వాళ్ళను బయటపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని చెప్పి కూడా అధికారులకు క్లియర్గా చెప్పారు. ఇప్పటికే పలు దఫాలుగా రివ్యూలు నిర్వహించాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ని ఆదేశించారు. కులగణనకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివిధ శాఖల్లో ఉన్న మంత్రులు కూడా తమ జిల్లాలో జరుగుతున్న కలెక్టర్లతో ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. కులగణన అనేది కొద్ది రోజుల్లోనే తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. ఎందుకంటే నగేష్, అయితే అంటే కులగణన సర్వే ప్రారంభించి చాలా తక్కువ టైంలోనే ఇప్పటికే 44% పూర్తయిందంటే ఇంకా త్వరగానే రిమైనింగ్ కూడా కంప్లీట్ అవుతుందని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కులగణన పూర్తి చేయాలని చెప్పి ఒక టార్గెట్. ఎందుకంటే ఇందులో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి తదుపరి అంటే నెక్స్ట్ కూడా విద్యా
శాఖకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు రాకుండా కూడా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. అంటే ఒక సెషన్లో వాళ్ళు ఉద్యోగ వృత్తి నిర్వహిస్తూనే మరో సెషన్లో కులగణనలో పాల్గొంటున్నారు. తదుపరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ మంత్ అంటే 31, 38 లోపలనే మొత్తం కులగణన పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయాలని చెప్పారో ఎవరైతే ఆ ఫారమ్స్ కులగణన నింపిన తర్వాత జిల్లా అంటే వాళ్ళు ఎవరైతే ఎన్యూమరేటర్స్కి అవి అందజేస్తారో వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా సిస్టమ్స్లో పొందుపరిచి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయాలని